నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కొండ కోనలు, పచ్చటి సెలయేళ్లు, హిమాలయాలకు ఆనుకున్నట్టుగా ఉండే దృశ్యం. ఆ ప్రాంతం ప్రశాంతతకు నిలయం. ఎప్పుడూ సైలెంట్గా ఉండేవాళ్లు వైలెంట్గా అయ్యారంటే సంథింగ్ ఏదో తేడా కొడుతున్నట్టు. ఎప్పుడూ మౌనంగా ఉండే ప్రజలు, ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా పోలీసులతో కలబడి కొట్లాడేందుకు దూసుకొచ్చారంటే ఏదో జరుగుతోందని అర్థం. ఇదే పరిస్థితి ఇప్పుడు లడాఖ్లో కనిపిస్తోంది. ఆ ప్రాంత జనాభా 2.5 నుంచి 3 లక్షల లోపే. కానీ ఆ ప్రాంతం దేశానికి కీలక ప్రాంతంలో ఉంది. ప్రశాంతంగా ఉండే ఆ ప్రాంతం ఇప్పుడు భగభగ మండుతోంది. రాష్ట్ర హోదా ఇవ్వాలని, 6వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ లేహ్లో జరిగిన భారీ లడాఖ్ నిరసనలు హింసాత్మకంగా మారాయి. బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఈ ఘర్షణలో 4 మృతి చెందగా 70 మందికి పైగా గాయాలయ్యాయి. లడాఖ్లో గిరిజనుల భూమి, ఉద్యోగాలు, సంస్కృతిని రక్షించాలంటూ స్థానిక సంస్థలు పోరాటం చేస్తున్నారు. లేహ్ అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ నేతృత్వంలో జరుగుతున్న ఈ ఉద్యమం భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ కింద లడాఖ్కు ప్రత్యేక హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. 6వ షెడ్యూల్ అంటే గిరిజన ప్రాంతాల కోసం ప్రత్యేక రక్షణ. అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరాంలో ఇది అమల్లో ఉంది. ఈ హోదా లభిస్తే గిరిజనేతరులు భూమి కొనుగోలు చేయకుండా అడ్డుకోవచ్చు. స్థానిక పాలనకు స్వయం ప్రతిపత్తి లభిస్తుంది. భూమి, వనరులు, ఉద్యోగాలు, స్థానిక భాషలకు రాజ్యాంగ రక్షణ లభిస్తుంది. లడాఖ్లో 97% జనాభా గిరిజనులు కావటం వల్ల ఈ హక్కులు చాలా కీలకం. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ విభజించి లడాఖ్ను ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు. అప్పట్లో ప్రజలు ఆనందపడ్డా ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ ఆధీనంలో సమస్యలు పెరిగాయి అంటున్నారు. లడాఖ్లో ప్రజాస్వామ్యం క్షీణించిందని, తమ భూమి, వనరులు ప్రమాదంలో ఉన్నాయని వారు ఆందోళన చెందుతున్నారు. బౌద్ధులు ఎక్కువగా ఉన్న లేహ్, ముస్లింలు అధికంగా ఉన్న కార్గిల్ రెండు వేర్వేరు సమూహాలు ఈ డిమాండ్ల కోసం తొలిసారిగా కలిశాయి. లేహ్ కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ పేరుతో ఏర్పడిన ఈ కూటమి రాష్ట్ర హోదా, 6వ షెడ్యూల్ రక్షణ కోసం పోరాడుతోంది. పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ ఈ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నారు. 15 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టగా ఆందోళనలు కాల్పుల వరకు దారితీయడంతో ఆయన దీక్ష విరమించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగినటువంటి చర్చలు ఫలితం ఇవ్వలేదు. తమ భూమి, ఉద్యోగాలు, సంస్కృతిని రక్షించడానికి అవసరమైతే ఎంత దూరమైనా వెళ్తామంటున్నారు స్థానికులు. ఇప్పుడు వారు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి స్పష్టమైన హామీ కోరుతున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. నమస్కారం గిరిధర్ గారు. నమస్తే అమ్మా రోజా. నమస్తే. సో గిరిధర్ గారు, లడాఖ్లో జరుగుతున్నటువంటి ఆందోళనలు చూస్తుంటే అంటే వాళ్ళకి ప్రత్యేక రాష్ట్ర హోదా, అంటే పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వడం అనేది ఆచరణీయమైనటువంటి పరిష్కారంగా చూడాలా? ఎందుకంటే అక్కడ జనాభా చూస్తే 3 లక్షల లోపే ఉన్నారు. అండ్ అది చైనాకి బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతము. సో దేశ భద్రతకు సంబంధించి ఏమి సమస్యలు ఏర్పడవంటారా? అమ్మా, నేను జస్ట్ లదాఖ్ నుంచి 5 రోజులైంది నేను తిరిగి వచ్చి. అప్పటికే సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష కొనసాగుతోంది. అక్కడ నేను చూసి వచ్చాను. అక్కడ పరిస్థితి ఏంటంటే గనక వాళ్ళు గత రమారమి 30-40 ఏళ్లుగా యూనియన్ టెరిటరీ కావాలని ఉద్యమించారు. యూనియన్ టెరిటరీ హోదా వచ్చిన తర్వాత ఇప్పుడు షెడ్యూల్ 6 తర్వాత వేరే రాజ్యం, ఒక స్టేట్ కావాలని చెప్పి డిమాండ్ చేయడం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు తయారైంది, ఎలా వచ్చింది, దీని వెనకాల ఎటువంటి కుట్ర ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. సోనం వాంగ్చుక్ రీసెంట్ గా అతను పర్యావరణకు సంబంధించిన ఒక కాన్ఫరెన్స్ కి పాకిస్తాన్ వెళ్ళి వచ్చాడు. అతను పాకిస్తాన్ నుంచి రాగానే ఈ ఉద్యమం స్టార్ట్ చేయాలి. దీని వెనకాల ఎటువంటి కుట్ర జరుగుతుందో మనం చూడొచ్చు. నేపాల్లో రీసెంట్ గా జరిగిన విషయాలు కావచ్చు, మనకు ఈరోజు ఫిలిప్పైన్స్ లో జరుగుతున్న విషయాలు కావచ్చు, మనకు గతంలో కొన్ని నెలల క్రితం మనకు ఇండోనేషియాలో జరిగిన విషయాలు కావచ్చు. చిన్న పిల్లల మనసుని వాళ్ళు ఏదో విధంగా టార్గెట్ చేసి వాళ్ళని వీధుల్లోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని ముందర పెట్టి వెనకాల ఉన్న శక్తులు ఈ పెద్ద ఒక కుట్రని నడిపించేటువంటి దిశగా ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, దీని వెనకాల సోనం వాంగ్చుక్ పూర్తి బాధ్యత వహించాలి అని చాలా స్పష్టంగా చెప్పారు. సోనం వాంగ్చుక్ ఢిల్లీలో వచ్చి ధర్నా చేసి నిరాహార దీక్ష చేసే ప్రయత్నం చేస్తే అరెస్ట్ చేసి లదాఖ్ మళ్ళీ పంపించేశారు. ఇప్పుడు కూడా 35 రోజులు నిరాహార దీక్ష చేస్తానని చెప్పి ఆయన ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాత 15 రోజుల వరకు ఎవరు పట్టించుకోలేదు. ఇన్ఫాక్ట్ నేను వెళ్ళినప్పుడు అక్కడ లే ర్యాలీ నడుస్తుంది, మనకు మ్యారథాన్ ర్యాలీ నడుస్తుంది. దానికోసం దేశవ్యాప్తంగా అందరూ వచ్చి, ఇన్ఫాక్ట్ విదేశాల నుంచి కూడా చాలా మంది వచ్చి ఆ మ్యారథాన్ లో పార్టిసిపేట్ చేస్తారు. అక్కడ మనకు ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది.
మామూలుగా మన ఊర్లలో ఎక్కడైనా ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు ఇక్కడ ఎక్కడైనా మ్యారథాన్ చేస్తే కన్నా చాలా ఈజీగా పరిగెత్తచ్చు. కానీ అక్కడ ఆక్సిజన్ లేయర్ దగ్గర పరిగెత్తడం అన్నది శరీరానికి చాలా ఛాలెంజింగ్. కాబట్టి దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి చాలా మంది వచ్చారు, వందల సంఖ్యలో పార్టిసిపేట్ చేశారు. అటువంటి అద్భుతమైనటువంటి చర్య మొన్ననే జరిగింది, జస్ట్ ఒక వారం క్రితమే జరిగింది. ఈ ఆదివారం కాక అంతకంటే ముందర ఆదివారం జరిగింది. కాబట్టి వీళ్ళ ఉద్యమానికి ఎటువంటి ఊటం లేదు, దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని తెలిసిన తర్వాత ఏదో ఒకటి చేస్తే గానీ ఇది లైన్ లైట్ రాదు అన్న ఉద్దేశంతో కుట్రపూరితంగా ఈ యొక్క చర్య చేయడం జరిగింది. అది కూడా ఏంటంటే టార్గెటెడ్ గా వెళ్ళి వాళ్ళు సిఆర్పిఎఫ్ బలగాన్ని చంపే దిశగా వాళ్ళు ప్రయత్నం చేశారు. వాళ్ళ కారును దగ్ధం చేశారు, బీజేపీ ఆఫీసును దగ్ధం చేశారు. అంతకంటే ముందు రోజు సాయంత్రం కాంగ్రెస్ ఆఫీస్ లో మీటింగ్ జరిగింది, ఏం చేయాలని ప్లానింగ్ జరిగింది. కాబట్టి ఒక శాంతి దూతగా కనిపిస్తున్నటువంటి సోనం వాంగ్చుక్ ని ముందర పెట్టుకొని వెనకాల కుట్ర జరుగుతుంది. మనం చూస్తే కనుక మనకు రమోన్ మెగ్సెసే అవార్డు ఎవరెవరికి వచ్చిందో వాళ్ళందరూ కూడాను ఈ దేశంలో ఏదో విధమైనటువంటి అస్థిరత తీసుకొచ్చడానికి ప్రయత్నం చేసేవాడే మనం చూసాం. గతంలో మనం చూస్తాం, మనకు అరవింద్ కేజ్రీవాల్ అతను కూడా యాంటీ కరప్షన్ ఉద్యమం పేరిట తర్వాత ఏం చేశారో మనం చూసాం. ఎటువంటి శీష్మాలు కట్టించుకున్నాడు, ఎంతటి విలాసమైనటువంటి జీవితం గడిపాడు అతను మనం చూస్తూనే ఉంటాం. ఎటువంటి ఖలిస్తానీ శక్తులకు అతను వత్తాసు పలికాడు, ఇవన్నీ చూసాము. కాబట్టి ఈ రామన్ మెగ్సెసే అవార్డు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడాను ఒక అజెండా ప్రకారం నడుస్తుంటారు. వీళ్ళందరూ కూడాను వాళ్ళకు ఇన్ఫాక్ట్ మొహమ్మద్ యూనిస్ ని కలిసి ఆలింగనం చేసుకుంటున్న ఫోటో కూడా చాలా వైరల్ అయింది సోనం వాంగ్చుక్. అలాగే అతను జార్జ్ సోరోస్ కు సంబంధించినటువంటి ఓపెన్ సోర్స్ ఫౌండేషన్ ఏదైతే ఉందో దాంట్లో అతను కూడా దానిలో అతని ప్రమేయం ఉన్నది, దాంతో కనెక్షన్ ఉన్నాయి అతను. కాబట్టి ఈ క్రమేపీ మనం చూస్తున్నాము ఈ యొక్క కుట్ర జరుగుతుంది. ఏదో సడన్ గా శాంతిగా ఉన్నటువంటి ప్రాంతంలో ఒకరు ఉన్నట్టుండి ఈ ఉద్రిక్తత రాలేదు. చాలా కాలంగా దీని వెనకాల కుట్రలు నడుస్తూ ఉంది. లద్దాఖ్ ఉన్నట్లు ఒకసారి 2.5-3 లక్షలు కూడా లేరు జనాభా. దాంట్లో 45% మనకు షియాలు, కార్గిల్ ప్రాంతంలో షియాలు ఉంటారు. మిగతా లేలో కూడా ముస్లిమ్స్ ఉంటారు. కానీ ఓవరాల్ గా లే డిస్ట్రిక్ట్ లో వచ్చేసి మనకు బౌద్ధిస్ట్ ఎక్కువ ఉంటారు, బౌద్ధులు ఎక్కువ ఉంటారు. దాంట్లో కూడా ఏంటంటే కీలకంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బౌద్ధ సాంప్రదాయాల్లో కొన్ని హీనయాన, మహాయాన ఇటువంటి సంప్రదాయాల్లో లద్దాఖ్ లో ఉన్నటువంటి బౌద్ధం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి ఆచార్య నాగార్జున వాళ్ళ గురువుగా భావించి ఆయన పరంపరను వాళ్ళు పాటిస్తారు. పక్కన ఉన్నటువంటి టిబెట్ లో నాలంద యొక్క స్కూల్ ఆఫ్ థాట్ ని వాళ్ళు పాటిస్తారు. వీళ్ళలో చిన్న డిఫరెన్సెస్ ఉంది. నేను 20 ఏళ్ల క్రితం వెళ్ళినప్పుడు చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి మొనాస్ట్రీస్, అక్కడ ఉన్నటువంటి గోపాల్ అన్నింటిలో కూడాను వాళ్ళ గురువులు, వాళ్ళ మత గురువుల ఫోటోలు ఉండేవి. ఇప్పుడు చూస్తే కనుక క్రమేపీ అక్కడ దలైలామా ఫోటో పెట్టు. దలైలామా టిబెట్ కి చెందినటువంటి వ్యక్తి. ఆ టిబెటన్ బుద్ధిజం కి లదాఖీ బుద్ధిజం కి చాలా తేడా ఉంది. అయినా ఇప్పుడు క్రమేపీ అక్కడ దలైలామా ఫోటో వస్తుంది. అంటే ఈ దలైలామా చనిపోయిన తర్వాత చైనా వాళ్ళ దలైలామాని అపాయింట్ చేసుకుని ఈ ప్రాంతం అంతా మాదే అని క్లెయిమ్ చేయడానికి ఆల్రెడీ భూమిక తయారైంది. కాబట్టి మన దేశానికి వ్యతిరేకంగా విచ్ఛిన్నకరమైన శక్తులకు అక్కడ చాలా ఫండింగ్ వస్తుంది. ఒకటి చైనా నుంచి వస్తుంది, 2 అమెరికా నుంచి వస్తుంది. అమెరికా మన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో అస్థిరత క్రియేట్ చేసింది. బంగ్లాదేశ్ లో మనం చూసాము, కంప్లీట్ గా ఈ డీప్ స్టేటే అక్కడ ఉన్నటువంటి షేక్ హసీనా ప్రభుత్వాన్ని తీసేసి మహమ్మద్ యూనిస్ తీసుకొచ్చి పెట్టారు. ఈ రోజు అక్కడ ఉద్యమం చేసినటువంటి పిల్లలు, రిజర్వేషన్ కు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన పిల్లలు ఎక్కడున్నారు? వాళ్ళు కంప్లీట్ గా పక్కన వెళ్ళిపోయారు, ఇంకెవరో శక్తులు టేక్ ఓవర్ చేసి. అలాగే జెన్ జీ పేరిట వాళ్ళ పాపం కావాల్సింది టిక్ టాక్ లో, తర్వాత మనకు యూట్యూబ్ లో ఈ ఇంటర్నెట్ కావాలి పిల్లలని కోరుకుని వాళ్ళు నేపాల్ లో ఉద్యమం చేశారు. వాళ్ళని పక్కన పడేసి ఏవో అసంఘానికి శక్తులు వచ్చేసి వాళ్ళ ప్రైమ్ మినిస్టర్స్ ని, వాళ్ళ పార్లమెంట్ ని, వాళ్ళ సుప్రీం కోర్టుని తగలబెట్టారు. అదే ప్యాటర్న్, అదే ఫార్ములా లదాఖ్ లో కూడా ఉపయోగించే ప్రయత్నం జరిగింది. సోనం వాంగ్చుక్ ని ఎవరు పట్టించుకోలేదు. అక్కడ నార్మల్ గా సాఫీగా జరుగుతున్నది. ఇన్ఫాక్ట్ నేను వెళ్ళిన ప్రాంతాలంతా కూడా చూస్తే కనుక వేల సంఖ్యలో అందరూ కూడా దేశవ్యాప్తంగా బైక్స్, అక్కడ చాలా బైక్స్ చాలా ఫేమస్. నుబ్రా వ్యాలీ అంటే ప్రపంచంలోనే హైయెస్ట్ మోటరబుల్ రోడ్స్ అక్కడ లదాఖ్ లో ఉంది. కార్డుంగ్ లో అయితే 17,900 అడుగుల ఎత్తులో ఉండేటువంటి పాస్ అది. ఉన్మింగ్ లా అన్నది వచ్చేసి 19,000 అడుగుల పైబడి ఎత్తులో ఉన్నటువంటి పాసెస్. ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ 5-6 మేజర్ పాసెస్ అన్ని కూడా లదాఖ్ లో ఉన్నాయి. చాలా మంది బైక్లలో వెళ్ళి అక్కడ ఉంటారట. శాండ్ డ్యూన్స్ ఉన్నాయి, అండర్ అని, అక్కడంతా వాళ్ళు విలాసంగా గడిపి వస్తారు. అంతటి అద్భుతమైనటువంటి పరిస్థితిని
అల్లకల్లోలం చేసేటువంటి ప్రయత్నం సోనం వాంగ్చుక్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ గతంలోనే అతను భారత ప్రభుత్వం చెప్పింది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తాము, ఇక్కడ ట్రైన్ సదుపాయం తీసుకొస్తాము అని చెప్పి వాళ్ళు మనకు షిమ్లా నుంచి లదాఖ్ కి రైల్ ట్రాక్ వేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. తర్వాత మనకు మొన్ననే మిజోరాం లో ట్రైన్ వెళ్ళింది ఫస్ట్ టైం. మనకు బ్రిటిష్ వాడు వెళ్ళిపోయిన తర్వాత మొదటిసారి మిజోరాం కి ట్రైన్ వెళ్ళి, అలాగే లదాఖ్ వేయాలని చూస్తే దాన్ని వ్యతిరేకిస్తున్నాడు సోనం వాంగ్చుక్. ఎందుకు? ట్రైన్ అంటూ కనుక వెళ్తే కనుక మన సైన్యం కానీ, మన సామాగ్రి కానీ, మన ఆయుధాలు కానీ చాలా త్వరితగతిన చాలా పెద్ద ఎత్తున మనం లదాఖ్ కి తరలించవచ్చు. చైనాతో ఏమైనా ముప్పో సరైనదని ఎదుర్కోవడానికి మనకు శక్తి పెరుగుతుంది. అందుకని అపోజిట్. అలాగే మనం చూస్తే కనుక రోడ్స్, గతంలో చైనా వచ్చేసి మన సరిహద్దులాగా రోడ్లు వేసేస్తున్నారు. అంటే గత యూపీఏ హయాంలో ఉన్న ఇన్ఫాక్ట్ ఏకే యాంటనీ అప్పుడు డిఫెన్స్ మినిస్టర్ పార్లమెంట్ సాక్షిగా చెప్పాడు, మన సైడ్ మేము రోడ్లు వెయ్యము, రోడ్లు వేస్తే ఆ రోడ్లను వాడుకుని చైనా లోపలికి వచ్చేస్తుంది కాబట్టి మేము రోడ్లు వేదలుచుకోలేదని స్పష్టంగా చెప్పాడు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ వేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఎక్కడైతే గల్వాన్ ఘటనలో మన సంతోష్ బాబు మన సూర్యాపేటకు చెందినటువంటి సైనికుడు అయితే వీరగతికి చెందారైనా, అక్కడ ఇప్పుడు పెద్ద బ్రిడ్జ్ కట్టారు, ట్యాంకులు తీసుకెళ్ళగలిగినటువంటి అద్భుతమైన బ్రిడ్జ్ కట్టారు ఆ గల్వాన్ నదికి మొత్తం హైట్ నుంచి వెళ్ళడానికి. కాబట్టి అంతటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టేసరికి ఆబ్వియస్లీ ఈ ప్రాంతం అంతా కూడాను భారతదేశంలో కంప్లీట్ కంట్రోల్ వస్తుందని తెలిసేసరికి ఈ శక్తులన్నీ కూడాను మా దేశానికి విరుద్ధంగా వ్యతిరేకంగా ఈ చర్యలన్నీ కూడా చేస్తున్నారు. పర్యటన అక్కడ విస్తృతంగా ఉంటుంది, ప్లస్ అక్కడ గడ్డి మొలవదు, ఎందుకంటే చాలా ఎత్తులో ఉంటుంది కాబట్టి మీకు ఆక్సిజన్ ఉండదు, కాబట్టి చెట్లు మొలవు, ఏం మొలవు. అక్కడ కొన్ని వేల స్క్వేర్ కిలోమీటర్ వరకు మనం సోలార్ ఫార్మ్స్ పెట్టుకోవచ్చు. సోలార్ ఫార్మ్స్ పెట్టుకున్నామంటే కనుక రమారమి ఉత్తరాదిన ఒక 4-5 స్టేట్స్ కి కావాల్సినంత క్లీన్ ఎనర్జీ మనం అక్కడ లదాఖ్ లో తయారు చేయొచ్చు. దానిని సోనం వాంగ్చుక్ అపోజ్ చేస్తున్నాడు. అది ఎన్వైరన్మెంటల్ పేర్లు తీసుకొస్తున్నాడు. ఏముంది అక్కడ? ఎవరూ లేనటువంటి కింకారణ్య ఒక ఎడారి, ఒక్క పురుగు లేదు, మనిషి లేడు, చెట్టు లేదు, పుట్ట లేదు, గడ్డి లేదు. అక్కడ మనం కొన్ని వేల కిలోమీటర్ల వరకు ఒక్క మనిషి కూడా కనిపించడం మనం. అక్కడ మీరు సోలార్ ప్యానెల్స్ పెడితే కనుక దేశం అంతా ఎంత లాభపడుతుంది, దానిని అపోజ్ చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ వచ్చినా దాన్ని అపోజ్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఈ రోజు పరిస్థితి ఏంటి? అక్కడ పిల్లలకు ఉద్యోగాలు లేవు అన్నటువంటి నెపంతో వాళ్ళని వీధిలో తీసుకొచ్చాయి. ఉద్యోగాలు ఎలా వస్తాయి? అక్కడ డెవలప్మెంట్ జరగాలి కదా. అక్కడ ఈ సోలార్ ఫార్మ్స్ పెట్టి ఇవన్నీ పెడితే కనుక రైల్వే కనెక్షన్ వస్తే కనుక ఇంకా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ అవుతుంది. దానిని అపోజ్. కాబట్టి ఈ రెండు విధాలు, ఒకటి అక్కడ ఎన్వైరన్మెంట్ పేరిట జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి ఒక కుట్ర, రెండు దలైలామా పేరిట అక్కడ బౌద్ధంలో ఉన్నటువంటి శక్తిని వాళ్ళు టేక్ ఓవర్ చేసి, టిబెటన్స్ టేక్ ఓవర్ చేసి అక్కడ కూడా మన దేశ వ్యతిరేకమైనటువంటి ఒక భావజాలాన్ని నింపేటువంటి ప్రయత్నం. లదాఖ్ ఇంత శాంతియుతంగా ఉన్నటువంటి లదాఖ్ లో భయంకరమైనటువంటి కుట్రలు జరుగుతున్నాయి. నేను చాలా సార్లు పర్యటించాను లదాఖ్ అంతా కూడాను. ఆల్మోస్ట్ మొన్న అయితే నాకు మొదటి గ్రామం మన టిబెట్ నుంచి వస్తున్నటువంటి సింధు నది మన దేశంలో ప్రవేశించేటువంటి మొదటి గ్రామం టేన్చోక్ వెళ్ళి దర్శించుకున్నాను. దాని ఆ సగం గ్రామాన్ని చైనా కబ్జా చేస్తుంది. అలాగే మన పురా వ్యాలీలో వచ్చేసి మనకు సింధు నది పాకిస్తాన్ అధీనంలోకి వెళ్తుంది. అక్కడంతా కూడాను కంప్లీట్ గా పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్. యాక్చువల్గా టుర్టుక్ అని ఒక ప్లేస్ చాలా ఫేమస్, అందరూ కూడా అక్కడికి వెళ్ళి పర్యటనకు వెళ్తుంటారు. అక్కడ వాళ్ళ టుర్టుక్ మ్యూజియం లో కూర్చున్నటువంటి వ్యక్తి కంప్లీట్ గా పాకిస్తానీ నెరేటివ్ చెప్తున్నాడు. సో మనకు తెలియకుండానే అక్కడ వచ్చే టూరిస్టులు బాబు ఏమి తెలియదు. ఇక్కడ వాళ్ళందరూ కూడా పార్సీలు, ఎక్కడి నుంచో ఇరాన్ లో ఉన్న మతం వీళ్ళు పాటించేవారు, ఇస్లాం వచ్చింది, డోగ్రా రాజులు వీళ్ళని పీడించారు, ఇటువంటివన్నీ నెరేటివ్స్ అక్కడ తయారవుతుంది. సో మనం అక్కడ ఆ ప్రాంతంలో అంతా కూడాను ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం చాలా తక్కువ జనాభా ఏంటి అని చెప్పేసి పెద్దగా ఫోకస్ పెట్టలేదు. సడన్ గా మనం చూస్తూగానే మన కళ్ళు ఎదురుగానే అక్కడ దేశ వ్యతిరేకమైన శక్తులు చాలా బలం పుంజుకున్నాయి. దాని యొక్క ఉదాహరణ ఈరోజు చూస్తున్నాం. సోనం వాంగ్చుక్ సడన్ గా ఆయన నిరాహార దీక్ష వదిలేయడానికి కారణం ఏంటంటే ఆయన యొక్క ఇమేజ్ దెబ్బతినకూడదు. ఆయన ఇమేజ్ ఆధారంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయన సమర్థనంగా వస్తాయి. అమెరికా కావచ్చు, యూరోప్ కావచ్చు, ఇతరత్ర దేశాలన్నీ కూడాను ఎన్వైరన్మెంట్, సోషల్ యాక్టివిస్ట్ ఇటువంటి మాటలన్నీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సార్, ఇప్పుడు 2019లో ఈ ఆర్టికల్ 370 రద్దు అనేది లడాఖ్కు నిజంగా ప్రయోజనం చేకూర్చిందంట, లేదా లెఫ్టినెంట్ గవర్నర్ నియంత్రణలో అక్కడ స్థానిక ప్రజాస్వామ్యం క్షీణించి మరిన్ని సమస్యలు లేవనెత్తడానికి కారణమైందంటారా? తప్పకుండా కాదమ్మా.
ఫస్ట్ ఫండమెంటలీ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 370 ఇప్పుడు కూడా రాజ్యాంగంలో ఉంది. ఆర్టికల్ 370ని రద్దు చేయలేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 370 అప్లికబిలిటీ జమ్మూ కాశ్మీర్ మాత్రమే తీసేసి, రేపు ఆర్టికల్ 370 ఇంకో రాష్ట్రానికి ఇవ్వచ్చు. రేపు సింధ్ కానీ ఇంకేదో బలూచిస్తాన్ కానీ లేదా మనకు మన గిల్గిట్ బాల్టిస్తాన్ కానీ మన దేశంలో విలీనం అవుతే దానికి ఆర్టికల్ 370 ఇవ్వడానికి మనకు ఆ ఆర్టికల్ ఉంది. మన రాజ్యాంగం నుంచి వెళ్ళలేదు. సవరణ జరిగి దీన్ని యూనియన్ టెరిటరీ చేసిన తర్వాత అద్భుతమైన డెవలప్మెంట్ ఉంది. ఈ రోజు అక్కడ చూస్తే కనుక గతంలో అయితే పరిస్థితి ఎలా ఉండేదంటే సంవత్సరానికి 6 నెలలు అది ల్యాండ్ రూట్ ఉండేది. మీరు కార్లో వెళ్ళారు, ఫ్లైట్ తోనే వెళ్ళారు. మొత్తం అక్కడ ఇటు శ్రీనగర్ నుంచి వచ్చే దాంట్లో జోజిల్లా పాస్, తర్వాత మనకు హిమాచల్ నుంచి వెళ్ళేది మనకు రోహతాంగ్ పాస్, రెండు కూడా మూతపడిపోయి మంచుతో కూరుకుపోయి. కాబట్టి ఫ్లైట్ లోనే వెళ్ళి ఏదో లేలో దొరికితే కొద్ది గొప్ప దొరికేది, కానీ మిగతా గ్రామాలకి మిగతా ఊర్లకు పెడితే కనుక మనకు ఆలగడ్డ ఉల్లిపాయ తప్ప ఇంకేం దొరికేది కాదు. కూరగాయలు ఉండేవి కావు. ఈ రోజు ఎంత కుగ్రామం వెళ్ళినా కానీ అన్ని కూరగాయలు దొరుకుతున్నాయి. అంటే మనకు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది. రోహతాంగ్ నుంచి మనకు రోడ్డు వెళ్ళిపోయింది. అలాగే జోజిల్లా పాస్ ఈ సంవత్సరం ఇనాగ్రేట్ చేయబోతున్నారు. అలాగే మనం చూస్తే కనుక ఇంకో ఆల్టర్నేటివ్, ఒకవేళ ఈ షిమ్లా నుంచి లేక్ వెళ్లే రోడ్డు మీద కనుక చైనా దాడి చేస్తే ప్రత్యామ్నాయం మనము పదం నిమ్ము రోడ్ ఇంకోటి సపరేట్ గా పెట్టుకున్నాము. అలాగే తుఫాన్ ఘటన జరిగిన తర్వాత దౌలత్ బేగ్ ఓల్డీ నుంచి టీబీఓ నుంచి టెప్సాంగ్ ప్లేన్స్ గుండా వయా గల్వాన్ మనకు ప్యాంగాంగ్ సో లేక్ దాకా 2-3 అద్భుతమైన రోడ్స్ వేశాం. బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసింది. ఇన్ఫాక్ట్ కార్డుంగ్లాలో అయితే మనం చూస్తే నేను 4-5 సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కంప్లీట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. బ్యూటిఫుల్ రోడ్స్, అద్భుతమైన రోడ్స్ ఈరోజు తయారీ. పర్యటన బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా ఉంది. ఇన్ఫాక్ట్ బిస్కిట్ అని చెప్పేసి ఒక ఊరు ఉంటుంది నుబ్రాలో వెళ్తే. బిస్కిట్ లో మహా అంటే 1-2 చిన్న హోటల్స్ ఉండేవి నేను వెళ్ళినప్పుడు 5-6 సంవత్సరాలు. ఇప్పుడు అద్భుతమైన రిసార్ట్స్ వచ్చేసినాయి కొత్త కూడా. అలాగే టుక్ సిగ్నల్ ఉండేది కాదు, ఏం ఉండేది కాదు. టుక్ లో మొత్తం కనీసం అంటే ఒక 50-60 హోటల్స్ వచ్చేసాయి. సో డెవలప్మెంట్ రిటర్న్ అవుతున్నారు. అందుకని ఈ యొక్క దీని మీద దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేశారు. కశ్మీర్ లో కూడా చూసాం మనం. పహల్గాం దాడి ఎందుకు జరిగింది? పర్యటన విపరీతంగా సంవత్సరానికి 2-3 కోట్ల మంది వెళ్తున్నారు అక్కడ. అందుకని అక్కడ దాడి జరిగింది. ఇక్కడ కూడా పర్యటన ఇంత శాంతి నెలకొనేసరికి ఆ శాంతికి ఆఘాతం కలిగించే ప్రయత్నమే జరుగుతుంది. ఆర్టికల్ మనకు షెడ్యూల్ 6 అన్నది లదాఖ్ వర్తించదు. ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్. మనం కొండ ప్రాంతం వాళ్ళందరి గిరిజనులు అనడానికి వీల్లేదు. మరి అయితే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో ఉన్నవాళ్ళు, మనకు ఫర్ ఇన్స్టెన్స్ కేదార్ బద్రీలో ఉన్న వాళ్ళు కూడా గిరిజనులు అనేద్దామా వాళ్ళని? కానీ మరి లడాక్ లో 97% గిరిజనులు ఉన్నారు. వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ భాషను, వీటన్నింటినీ కాపాడడానికి ఖచ్చితంగా 6th షెడ్యూల్ ని విస్తరించాలి అనేది కదా వాళ్ళ డిమాండ్. కరెక్ట్, అది ఒక నెరేటివ్ తీసుకొచ్చారు. నిజంగా చూస్తే కనుక మనకు అట్లయితే మరి హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి ఠాకూర్స్, తర్వాత మనకు రాణాసు, బ్రాహ్మణులు, వీళ్ళని కూడా గిరిజనులు అందామా? కొండ మీద ఉన్నారు కాబట్టి అది కానే కాదు. బౌద్ధం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ బౌద్ధ మతం ఉన్నటువంటి వాళ్ళు ట్రైబ్స్ కింద పరిగణించబడరు. అది చాలా సెటిల్డ్ మతం. అది ఎన్నో వందల సంవత్సరాలుగా. ఇన్ఫాక్ట్ జీసస్ క్రైస్ట్ అన్నటువంటి వ్యక్తి ఉన్నారు అని నమ్మే వాళ్లకు ఆయన ఇక్కడికి వచ్చి యోగం నేర్చుకొని వెళ్ళారని చెప్పి ఆర్చి మొనాస్ట్రీ అని ఒకటి ఉంది. కాబట్టి ఎంతో కాలంగా 1000 సంవత్సరాలుగా సెటిల్డ్ కమ్యూనిటీ. దాన్ని ట్రైబల్ కింద పరిగణించడానికి వీల్లేదు. 1. 2, 45% ముస్లిమ్స్ ఉన్నారు, షియాస్ ఉన్నారు. వాళ్ళని ట్రైబల్స్ కింద ఎలా వేస్తారు మీరు? సో ఇది ప్రాబ్లం. ఇన్ఫాక్ట్ భారత ప్రభుత్వం షెడ్యూల్ 6 ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కూడా, రాష్ట్రాల నుంచి, ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా షెడ్యూల్ 6 తీసేసేటువంటి ఆలోచన వాళ్ళకు తీవ్రంగా ఉంది. అది కూడా తీసేద్దామని చూస్తున్నారు. ఎందుకంటే ఈ షెడ్యూల్ 6 అన్నది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి అక్కడ మిగతా దేశం నుంచి ఎవరు వెళ్ళలేరు, ఇన్నర్ లైన్ పర్మిట్ కావాలి, మీకు ఇటువంటి రెస్ట్రిక్షన్స్ అని పెట్టేసరికి అక్కడ మనం చూస్తుండగా 50-60 ఏళ్లలో కంప్లీట్ క్రిస్టియనైజ్ అయ్యి మత మార్పిడి చేసేసారు మొత్తం అంతా. ఇప్పుడు రేపు కనుక లదాఖ్ కి షెడ్యూల్ 6 ఇస్తే అక్కడ ఉన్న పేద అంటే అన్నం పుణ్యం ఎరగినటువంటి బౌద్ధులందరినీ కూడా క్రిస్టియన్స్ గా కన్వర్ట్ చేయడానికి పెద్ద కుట్ర జరుగుతుంది. 2, మనకు కార్గిల్ ప్రాంతం అంతా కూడా, ఎందుకంటే వాళ్ళని మీరు టచ్ చేయడానికి వీల్లేదు, భారత చట్టాలు ఏమి వర్తించవు. అటువంటిప్పుడు అక్కడ ఒక షియా మెజారిటీ ఉన్నది. ఇరాన్ అక్కడ మొత్తం వాళ్ళ ఆధిపత్యం చెలాయించి అక్కడ ఒక షరియా లా తీసుకొచ్చేస్తారు కార్గిల్ అంతా కూడా. ఇది మనకు కావాలా సరిహద్దు ప్రాంతాల్లో? కాబట్టి మనం షెడ్యూల్ 6 అనేది ఆ ప్రాంతానికి ఇచ్చే సమస్య లేదు, ఇవ్వము. బౌద్ధులు అన్నది వాళ్ళు ఒక ట్రైబ్ కింద పరిగణించడం చాలా తప్పు. చాలా అద్భుతమైనటువంటి సంస్కృతి వాళ్ళది. కొన్ని 1000 సంవత్సరాలుగా బౌద్ధం బుద్ధుడు వెళ్ళిపోయిన తర్వాత 200-300 సంవత్సరాలుగా అక్కడ బౌద్ధం వచ్చింది.
కాబట్టి అప్పటి నుంచి కూడాను 2000 సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి బౌద్ధ సంస్కృతి అక్కడ ఉన్నది. కాబట్టి వాళ్ళని ట్రైబల్స్ కింద పరిగణించడం చాలా తప్పు. రెండు, వాళ్ళ సంస్కృతి ఒకటే, వాళ్ళ భాష అదొకటే బతకాల. ఇక్కడ మా ఆంధ్ర ప్రాంతంలో తెలుగు వాళ్ళ భాష బతకక్కర్లేదా? వేరే వాళ్ళు వలస వచ్చి ఇక్కడ ఉండొచ్చా? బెంగళూరు, హైదరాబాద్ లో వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ అన్ని భూములు ఆస్తులు కొనేసుకుంటే తెలుగు భాష పోయినా మనకు పర్వాలేదా? ప్రతి ప్రాంతం ఇంపార్టెంట్. ఏ ప్రాంతంలో భాష ఇంపార్టెంట్ కాదు, ఏ ప్రాంతంలో మనకు సంస్కృతి ఇంపార్టెంట్ కాదు. లదాఖ్ అంతే ఇంపార్టెంట్. బయటికి వచ్చినంత మాత్రం ఏదో నాశనం అయిపోతుంది అనేటువంటి భయం క్రియేట్ చేయడం చాలా తప్పు. దానివల్ల ఈరోజు ఏంటో మనం చూస్తున్నాం, వేర్పాటువాదం ఈశాన్య రాష్ట్రాల్లో ఎలా వచ్చిందో చూస్తున్నాం. నాగాలాండ్ కావచ్చు, మిజోరాంలో కావచ్చు, మనకు మణిపూర్ లో అల్లుళ్ళు చూస్తున్నాం, మనం అరుణాచల్ ప్రదేశ్ ఆల్రెడీ మొదలైంది, బోడోల్యాండ్ లో చూస్తున్నాం. ఇవన్నీ షెడ్యూల్ 6 వల్లనే మొదలైనవి ఇవన్నీ కూడా. ఇంకా అటువంటిప్పుడు వాళ్ళని భారత మిగతా జీవన స్రవంతిలో వాళ్ళని ఇంటిగ్రేట్ చేసుకోలేము, ఇమర్చలేము వాళ్ళు. కాబట్టి అటువంటి తప్పిదం మళ్ళీ చేయకూడదు ఇక్కడ. రెండు, అక్కడ స్టేట్ కావాలంటే ఉన్నదే 2.3 లక్షల మంది, కాబట్టి అది కూడా సాధ్యమయ్యేటువంటిది కాదు. మూడు, వాళ్లకు ఒక డెమోక్రాటికల్ గా ఎన్నుకునేటువంటి హిల్ కౌన్సిల్ ఉన్నది. వాడు ఆ హిల్ కౌన్సిల్ నిర్ణయిస్తుంది వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్కడ డెవలప్మెంట్ కావాలి, ఎక్కడ డ్రైనేజ్ కావాలి, ఎక్కడ వాళ్ళకు నీటి వసతి కావాలి, ఎక్కడ వాళ్ళకు విద్యుత్ సరఫరా కావాలి. అంటే రెండు ఉన్నాయి అక్కడ. మనకు కార్గిల్ అటానమస్ బాడీ ఒకటి ఉంది, హిల్ కౌన్సిల్, అలాగే లే అటానమస్ హిల్ కౌన్సిల్ ఉంది. వాళ్ళు దాంట్లో ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి కౌన్సిలర్సే ఉంటారు. ఇన్ఫాక్ట్ నిన్న జరిగినటువంటి అల్లర్లలో ప్రేరేపణ అక్కడ దాన్ని మొత్తం ముందు తీసుకువెళ్ళింది కాంగ్రెస్ కౌన్సిలర్. అతని ఫోటోతో సహా మనం స్పష్టంగా మీడియాలో అన్ని చూసాం. అతను మాస్క్ వేసుకొని ఒక రాడ్ లాంటి పట్టుకొని వెళ్తున్న ఫోటోస్, వీడియోస్ చూసాం మనం. కాబట్టి ఆల్రెడీ ప్రజలచే ఎన్నుకోబడ్డ కౌన్సిలర్స్ నిర్ణయిస్తున్నారు. కానీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎందుకున్నారంటే, ఒకటి లా అండ్ ఆర్డర్, రెండు అక్కడ ఉన్నటువంటి ఈ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, మన సరిహద్దుల్లో ఉన్నటువంటి సెక్యూరిటీ పరమైనటువంటి అంశాలు కావచ్చు, దాని దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే ఉండాలి. అందుకనే జమ్మూ కాశ్మీర్ కూడా మనం యూనియన్ టెరిటరీ ఎందుకు పెట్టామంటే దానికి కారణం, మిగతా మనకు పంజాబ్ కానీ, మనకు రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ సరిహద్దుల్లో ఇంటర్నేషనల్ బార్డర్ ఉంది, మనకు ఎటువంటి డిస్ప్యూట్ లేదు పాకిస్తాన్తో. కానీ ఇక్కడ మనకు పరిస్థితి ఏంటంటే కనుక లదాఖ్ సగం భూభాగం లదాఖ్ చైనా కబ్జాలో ఉంది, కొంత భూభాగం పాకిస్తాన్ కబ్జాలో. మనకు పాకిస్తాన్ వచ్చేసి పాకిస్తాన్, షెడ్జాం వ్యాలీ, గిల్గిత్ ఇవన్నీ పాకిస్తాన్ కబ్జాలో ఉంటే అక్సాయ్ చిన్ చైనా కబ్జాలో ఉంది. కాబట్టి చాలా సెన్సిటివ్ ప్రాంతం. ఆ ప్రాంతాన్ని సెక్యూరిటీ పరంగా లోకల్ పాలిటిక్స్ కి మన కనుక అప్పచెప్తా ఉంటే కనుక దేశం యొక్క రక్షణ రేపు చాలా క్లిష్ట పరిస్థితిలో పడేటువంటి ప్రమాదం. ఇప్పుడు దీనిపైన ఇమీడియట్ గా మోదీ ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలి అనేసి లడక్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఎవరు చేస్తున్నారో వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మోదీ తీసుకునేటువంటి నిర్ణయమే దేశం అంతా చూస్తుంది. దేశంలో ఉన్న ఇతర యూనియన్ టెరిటరీస్ అవ్వచ్చు, తర్వాత మిగతా గిరిజన ప్రాంతాలకు కావచ్చు, ఇప్పుడు తీసుకోబోయేటువంటి నిర్ణయమే ఒక ఎగ్జాంపుల్ గా ఉండబోతోంది. సో ఏం జరగబోతుంది అంటారు? ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరు చెప్పలేమమ్మా. కానీ నన్ను అడిగితే మాత్రం తప్పకుండా చాలా స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోవాలి. ఎటువంటి వాళ్ళకి స్టేట్ రూట్ కానీ లేదా మన షెడ్యూల్ 6 కానీ ఇవ్వకూడదు అన్నదే నా అభిప్రాయం. అది ఇస్తే కనుక మిగతా ప్రాంతాల్లో కూడా ఇటువంటివే మొదలవుతాయి. జమ్మూ ఎంతో కాలంగా మాకు సపరేట్ స్టేట్ కావాలని కోరుకుంటారు. ఎందుకంటే మనం చూసాం జమ్మూ కాశ్మీర్ లో పాపులేషన్ ఎక్కువ జమ్మూలో ఉన్నా కానీ కూడా ఒక హిందూ చీఫ్ మినిస్టర్ ఆ రాష్ట్రంలో ఎప్పుడు రాలేదు. కాశ్మీర్ ప్రాంతంగానే పాలిటిక్స్ అనేవి నడుస్తున్నాయి. జమ్మూ చాలా కాలంగా డిమాండ్ చేస్తాం, కానీ శాంతియుతంగా డిమాండ్ చేస్తాం. వాళ్ళు కూడా రేపు వీధుల్లోకి వచ్చి సిఆర్పిఎఫ్ కారు తగలబెట్టి బీజేపీ ఆఫీస్ తగలబెడితే వాళ్ళకు కూడా అదే ఇచ్చేస్తారా మీరు? ఇది మన పరిస్థితి. ఎక్కడో ఒక దగ్గర విధ్వంసం సృష్టించి ఒక వైలెన్స్ చేస్తే కనుక లొంగిపోయే ప్రభుత్వాన్ని ఎవరైనా లొంగ తీసుకోగలరు. రేపు మన మన్య ప్రాంతాల్లో నక్సల్ ప్రభావిత ప్రాంతాలన్నీ కూడా మనకు ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ కావచ్చు, ఛత్తీస్గఢ్, ఈ ప్రాంతాలంతా కూడా మాకు సపరేట్ రాష్ట్రం కావాలి, ట్రైబల్ ఎక్స్పైర్ పెడతారు, ట్రైబల్ స్టేట్ అంటారు వాళ్ళు, ట్రైబల్ స్టేట్ కావాలి అంటారు. అలాంటప్పుడు అక్కడ నక్సలైట్స్ కంప్లీట్ గా టేక్ ఓవర్ చేస్తారు. దానికి ఒప్పుకుందాం మనం. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కృత్రిమంగా తయారు చేసినటువంటి, ఆర్టిఫిషియల్ గా తయారు చేసినటువంటి అంశాలు ఇవన్నీ. అంతకుమించి ఏమీ లేదు. దేశ రక్షణ, మన సరిహద్దుల రక్షణ అన్నిటికంటే కీలకమైంది. వాళ్ళ సంస్కృతికి ఎక్కడా విఘాటం లేదు. కశ్మీర్ లో కూడా అంతే. ఆర్టికల్ 370 తీసేస్తే మొత్తం దేశం అంతా వచ్చి అక్కడ సెటిల్ అయిపోతారు, వాళ్ళ సంస్కృతి నాశనం అవుతుంది అని పెద్ద పెద్ద నేరేటివ్స్ అందరూ మనం విన్నాం. ఇంటర్నేషనల్ ప్రెస్ లో అంతా కూడా ఆర్టికల్స్ రాశారు. పాకిస్తాన్ రక్తం ఏర్లు పారుతాయని చెప్పారు. ఇప్పుడు ఏమైంది? అవ్వలేదు. అయిన ఉన్నారు వాళ్ళు నమాజ్ చేసుకుంటున్నారు, వాళ్ళు హజరత్బాల్లో వాళ్ళు
ప్రాఫెట్ మహమ్మద్ వెంట్రుకని వాళ్ళు చూపించుకుంటున్నారు. వాళ్ళు హాయిగా ఉన్నారు. వాళ్ళ మతాన్ని ఎవరు టచ్ కూడా చేయలేదు. వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ జీవన విధానాన్ని ఎవరు టచ్ కూడా చేయలేదు. ఇప్పుడు అంతే, మన దేశంలో ఎక్కడ ఏ ప్రాంతం అయినా కానీ కూడా వాళ్ళ లోకల్ సంస్కృతిని కాపాడకూడదు అని ఎవరు అనట్లేదు. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు బతుకమ్మ చేసుకోవట్లేదా తెలంగాణలో? హైదరాబాద్ కూడా మెజారిటీ ఐటీ రంగానికి చెందిన వాళ్ళందరూ కూడా బెంగాల్, ఒడిశా, ఎక్కడి నుంచో బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పేసి బతుకమ్మలు మానేస్తున్నాం మనం, అవ్వలేదు కదా. కాబట్టి ఏ ప్రాంతంలో ఏ సంస్కృతి ఉంటుందో అది ఉంటుంది, ఎక్కడ పోదు. ఇది ఒక భయాన్ని సృష్టించి ప్రజల్లో ఒక విధమైనటువంటి ఆందోళన సృష్టించి ఉద్యమం తీసుకొచ్చేటువంటి ఒక టూల్ కిట్. ప్రతి ప్రాంతంలో ఇదే టూల్ కిట్ ఉపయోగిస్తుంది. మనకు జార్జ్ సోరోస్ సంస్థ కావచ్చు, లేదా మనకు అమెరికా యొక్క చాలా డీప్ స్టేట్ సంబంధించిన ఫండింగ్, ఇవన్నీ ఎన్జిఓలు నడిపిస్తుంది. సోనం వాంగ్చుక్ కి 15 రోజులు ఎవరు పట్టించుకోలేదు. హ్యాపీగా అక్కడ ఇందాక చెప్పినట్టు అక్కడ లే మ్యారథాన్ కూడా నడిచి వేల సంఖ్యలో, నేను 5 రోజులైందమ్మా నేను అక్కడి నుంచి. 5 రోజుల క్రితం అక్కడ ఉన్నది. బోత్ పిఓజేకే బార్డర్, తర్వాత సిఓజేకే బార్డర్, చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ బార్డర్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ బార్డర్, రెండు నేను దర్శించి వచ్చాను. జస్ట్ 5 రోజులే. చాలా శాంతియుతంగా ఉంది. వేల సంఖ్యలో అసలు మొత్తం పర్యాటకులు వస్తున్నారు. అద్భుతంగా ఉంది అక్కడ ప్రాంతం అంతా. అనేకంగా చిచ్చు రగల్చడానికి కారణం ఇది. 15 రోజులు అతను నిరాహార దీక్ష చేసిన ఎవరు పట్టించుకోలేదు. అందుకని ఈ విధ్వంసం క్రియేట్ చేశారు. విధ్వంసం క్రియేట్ చేయంగానే, నలుగురు చనిపోయంగానే ఇమ్మీడియట్ గా భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి సరెండర్ అయిపోయి లొంగిపోయిందంటే ఇది ఒక టూల్ కిట్ తయారవుతుంది. ప్రతి దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఈ విధ్వంసం సృష్టించవచ్చు. ఇంకా మరి ప్రభుత్వాన్ని లొంగ తీసుకోవచ్చు. కాబట్టి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇటువంటి బెదిరింపులకు లొంగకూడదు. వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. సోనం వాంగ్చుక్ ని, అతని వెనకాల ఆల్రెడీ ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టింది. FCRA ఫారెన్ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అతనికి, దాని మీద ఫుల్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. అటువంటి అంశాలు అతను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ప్రాసిక్యూట్ చేయాలి. దేశ విద్రోహ శక్తులన్నీ ఏవైతే ఉన్నాయో, దేశానికి వ్యతిరేకంగా, సమాజానికి వ్యతిరేకంగా చేస్తున్నాయి, ఇవన్నీ కూడాను ఇమ్మీడియట్ గా ఆచరణ తెచ్చకపోతే తర్వాత చాలా ప్రమాదం అవుతుంది. కాశ్మీర్ లో అదే చూసాం మనం. ఈ ఆర్టికల్ 370 ఎప్పుడో సవరణ చేస్తుంటే కనుక, కనీసం అంటే ఒక 40-50 ఏళ్ల క్రితం సవరణ చేస్తుంటే ఇంతటి టెర్రరిజం ఉండేది కాదు. లా అండ్ ఆర్డర్ కేంద్ర ప్రభుత్వం చేతిలో వచ్చేస్తుంటే కనుక ఉండేది కాదు. ఫరూక్ అబ్దుల్లా 1990లో చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అక్కడ కాశ్మీరీ హిందువులను ఊచకోతకు వస్తుంటే ఆయన గోల్ ఫాడడానికి లండన్ వెళ్ళిపోయాడు. కాబట్టి లోకల్ పొలిటీషియన్స్ ఎవరైనా నమ్మడానికి వీల్లేదు. లోకల్ పొలిటీషియన్స్ చేతిలో అంతటి సెన్సిటివ్ ప్రాంతాలు మనం ఎప్పుడు అప్పచెప్పం. వాళ్ళ లోకల్ ప్రజల ఆకాంక్షలు మనం ఎప్పుడు తిరస్కరించట్లేదు. వాళ్ళ నిర్ణయం వాళ్ళు చేసుకోండి తప్పకుండా. వాళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్ ఏంటో, వాళ్ళకి ఏం స్కూల్స్ కావాలో, ఎటువంటివి కావాలో వాళ్ళు తప్పకుండా చేసుకోవచ్చు. ఆ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉంది, డెవలప్ చేసుకోండి. దానికి ఫండింగ్ ప్రభుత్వం ఇస్తుంది. లెఫ్టినెంట్ గవర్నర్ ఒక లా అండ్ ఆర్డర్, మిగతా అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఆయన చేతిలో ఉంటుంది. కానీ నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటారు కదా, ఎవరు ఆపారు వాళ్ళు? ఫర్ ఇన్స్టెన్స్ అరవింద్ కేజ్రీవాల్ ప్రతిరోజు కేంద్ర ప్రభుత్వం కయ్యానికి వెళ్ళారు. అదే పనిగా దాన్ని అపోజ్ చేస్తూ పెద్ద డ్రామా చేశారు. ఇప్పుడు ఆవిడ రేఖా గుప్తా గారు ఉన్నారు, ఏం గొడవలు లేవే, ఆవిడ కావాల్సిన పనులు సాఫీగా జరుగుతున్నాయి మరి. సో అందుకని ఇది అర్థం చేసుకోవాలి. వాళ్ళ ప్రజల యొక్క డెమోక్రాటిక్ ఆస్పిరేషన్స్ ని ఎవరు కాదనట్లేదు. కానీ ఆ ప్రాంతం చాలా కాలంగా దాన్ని పాడుకోబడి, అది చాలా సెన్సిటివ్ అయిన ప్రాంతం. అది నేను ఇందాక చెప్పినట్లు దలైలామా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఇంక్రీజ్ చేసి, చైనా రేపు ఈ దలైలామా గారు మరణించిన తర్వాత వాళ్లే దలైలామాను అపాయింట్ చేసి ఎక్కడెక్కడ దలైలామాను పూజిస్తున్నారో అదంతా చైనీస్ టెరిటరీ అని చెప్పి క్లెయిమ్ చేయడానికి ఆల్రెడీ పునాది చేస్తున్నారు. అలాగే ఈ జార్జ్ సోరోస్, అమెరికన్ డీప్ స్టేట్ కి వత్తాసు పలుకుతున్నటువంటి సోనం వాంగ్చుక్, అఫ్ కోర్స్ సోనం వాంగ్చుక్ మనకు 3 Idiots తర్వాత చాలా ఫేమస్ అయ్యాడు. అందరూ ఆయన చాలా పోడారు. కానీ అల్టిమేట్ గా ఆయన ఎటువంటి దేశద్రోహం అందరికి తెలుస్తుంది. ఇటువంటి చాలా చేశాడు. పర్యావరణ అక్కడ పర్యావరణ అసలు ఆక్సిజన్ ఉండదు అక్కడ. అక్కడే ప్రభుత్వం ఏమైనా వచ్చేసి ఇక్కడ ఫ్యాక్టరీ పెడతామని చెప్పలేదు వాళ్ళు. అయినా కానీ పర్యావరణం ఏదో నాశనం అవుతుంది అని చెప్పేసి ఒక పూటకపు టాక్సిన్స్ తీసుకురావడంతో ఈ రోజు ఈ పరిస్థితులన్నీ కూడా వచ్చినాయి. దీంట్లో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే లెఫ్టినెంట్ గవర్నర్ అక్కడ ఉండగా ఆయన ఈ గ్రౌండ్ లెవెల్ లో జరుగుతున్నవి ఎందుకు అతను పసిగట్టలేకపోయాడు. ఇంటెలిజెన్స్ ఏమైంది? కాంగ్రెస్ వాళ్ళ పార్టీ ఆఫీస్ లో మీటింగ్ జరిగినప్పుడు ఏం చర్చలు జరిగినాయో ఎందుకు వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఎందుకు రాలేదు? సోనం వాంగ్చుక్ గత 15 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే ఇతనికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, వాళ్ళకి ఇంటెలిజెన్స్ లేకపోతే అది కూడా సిఆర్పిఎఫ్ మీద దాడి చేస్తే సిఆర్పిఎఫ్ రిటాలియేట్ చేసి, సిఆర్పిఎఫ్ చాలా క్లియర్. ఇన్ఫాక్ట్ అక్కడ మీరు
చాలా ప్రాంతాల్లో మీరు చూస్తే కనుక డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో మామూలుగా మన ఊర్లలో ఏముంటుంది ట్రెస్ పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని రాసి ఎవరైనా తప్పుగా ఎక్కడైనా ప్రభుత్వ భూముల్లో పెడితే కనుక వాళ్ళని కోర్టులో లాగుతారు, వాళ్ళ మీద శిక్ష వేస్తారు, ఏదో ఫైన్ వేస్తారు. కానీ జమ్మూ కాశ్మీర్ లదాఖ్ 3 ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్స్ లోకి ఎవరైనా అడుగు పెడితే అక్కడ ఏం రాసి ఉంటుందంటే ట్రెస్ పాసర్స్ విల్ బి షాట్ అను వాళ్ళకి షూట్ చేస్తారు. ఎందుకంటే అంత సెన్సిటివ్. వాడు వచ్చేవాడు బెల్ట్ బాంబ్ పెట్టుకుని వస్తున్నాడో ఎవరికి తెలియదు, వాడి దగ్గర ఉన్నటువంటి బ్యాగ్ లో ఏం బాంబు ఉందో తెలియదు. అందుకని ఆ సరిహద్దు దాటి వస్తే షూట్ చేయమని ఆర్డర్స్ ఉంది. అందుకని సిఆర్పిఎఫ్ అలా షూట్ చేసింది వాడు 4. వాళ్ళు మామూలుగా గాలిలో ఫైర్ చేస్తే వాడు వినలేదు, సో అందుకని ఫైర్ చేయాల్సి వచ్చింది వాడు, లేకపోతే సిఆర్పిఎఫ్ జవాన్ చనిపోయింది వాడు. కాబట్టి ఈ లా అండ్ ఆర్డర్ ఇటువంటి పరిస్థితి రావచ్చు, నేపాల్లో మననే జరిగింది అని తెలిసి కూడా ఇంటెలిజెన్స్ ని దీన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవడం అన్నది లెఫ్టినెంట్ గవర్నర్ ఫెయిల్యూర్ కింద మనం భావించాలి. అందరే ముందస్తుగానే పసిగట్టి దీన్ని ఆదిలోనే తుంచివేయవలసింది. సరే అయిపోయింది. ఇప్పటికైనా కానీ చాలా కఠినమైన చర్యలు తీసుకొని వీళ్ళందరినీ కూడాను ప్రాసిక్యూట్ చేసి జైల్లో పెట్టవలసిన ఆవశ్యకత ఉన్నది. ఆ రాష్ట్రానికి, ఆ ప్రాంతానికి స్టేట్హుడ్ కానీ షెడ్యూల్ 6 కానీ ఇచ్చేటువంటి తప్పిదం చేయరు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.